ప్రియమైన నా సహోదరులారా, ప్రియమైన దేవుని వారలారా, కొందరు చూడండి కొత్తగా మరి చర్చికి వచ్చేవాళ్ళు కొత్తలో పాస్టర్ గారు మాకు ప్రార్థన చేయండి, మా పిల్లల గురించి ప్రార్థన చేయండి, మరి మాకు జాబులు రావాలి, జాబుల గురించి ప్రార్థన చేయండి అని చెప్పేసి కొత్తగా వచ్చేవాళ్ళు మరి ఎంతో నమ్మకం కలిగించినట్టుగా మరి కొన్నాళ్ళు ఆ కొత్తలో వస్తూ ఉంటారు. తదుపరి కాలంలో ఈలోపు మరి జాబ్ కానీ లేకపోతే వాళ్ళు ఏదో రకంగా ఒక పని మీద స్థిరపడ్డ తర్వాత మరి మందిరానికి రాకోకుండా మరి బాగా మానేస్తూ ఉంటారు. ఏంటమ్మా నువ్వు ప్రార్థనకు రావట్లేదు, మరి ఏందయ్యా నువ్వు ప్రార్థనకు రావట్లేదని అడిగినప్పుడు వాళ్ళు చెప్పే సమాధానం, అయ్యా పిల్లలయ్యా, బాధ్యత అయ్యా, ఆ పని ఉంది ఈ పని ఉందని మరి పలు రకాల మరి అబద్ధాలు చెప్తూ మరి వాళ్ళు మందిరానికి రాకోకుండా మానేస్తూ ఉంటారు. మరి ఆ కొత్తలో వచ్చినటువంటి మరి వాళ్ళకున్న పట్టుదల తదుపరి కాలంలో లేకుండా దేనికోసం పోతుంది? నిర్లక్ష్యం చేయడం వల్లనే కదా. మరి నీవు దేవుణ్ణి ఎందుకు మర్చిపోతున్నావు? మరి ప్రార్థన మేమందరం సంఘస్థులు అందరూ ప్రార్థన చేస్తేనే కదా నీకు ఏదో రకంగా నువ్వు స్థిరపడ్డావని నీకే నమ్మకం కలిగినప్పుడు మరి తర్వాత మళ్ళా నువ్వు ప్రార్థనకి ఎందుకు రాలేకపోతున్నావు? కాబట్టి ప్రియమైన సోదరుడా, ప్రియమైన సోదరి, ఈరోజు నీవు ప్రార్థనకు రాకోకుండా నిన్ను ఏమి ఆటంకం కలుపుతుందో, మరి నీకు ఏమి ఆటంకాలు కలిగిస్తున్నాయో అది నీ మనసుకు నీకు కూడా తెలుస్తూ ఉంటుంది. కాబట్టి వాటి విషయాల మీద నీవు ప్రార్థించినట్లయితే నువ్వు ఎటువంటి సమస్యలతో నువ్వు ఆగిపోతున్నావో వాటికి సంబంధించిన వాటి మీద నువ్వు ప్రార్థించినట్లయితే మళ్ళీ యథావిధిగా నీవు మరి స్టార్టింగ్లో ఏ విధంగా అయితే ప్రార్థనకు వచ్చావో ఆ విధంగా రావడానికి ఇక్కడ అవకాశం ఉందని పరిశుద్ధ గ్రంథంలో మరి వాక్యమై ఉన్న దేవుడు మనకి ఈరోజు స్పష్టంగా తెలియపరుస్తూ ఉంటున్నాడు. కావున ఇప్పటికైనా కానీ మీరందరూ ప్రార్థనకి మరి రావాలని మరి ఆ ప్రభు పేరిట మీ అందరికీ నేను తెలియజేస్తూ ఉంటున్నాను.